2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్తే, నేను విజయ్. ఆపరేషన్ సింధూర్ ముగిసింది. అయితే పాకిస్తాన్ మీద భారతదేశం పైచే సాధించింది. కానీ ఎక్కడో అందరిలో కూడా ఒక చిన్న వెలికి. పాకిస్తాన్లో ఏమో సంబరాలు చేసుకుంటున్నారు, కానీ ఇండియన్స్ రోడ్ల మీదకి వచ్చి ఎందుకు ఆ విధంగా సంబరాలు చేసుకోవట్లేదు? వీటి గురించి డిస్కస్ చేద్దాం. మనతో పాటున్నారు రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ మేజర్, అదేవిధంగా ఏకం ఐఏఎస్ అకాడమిక్ డైరెక్టర్ ఎస్పీఎస్ ఒబరాయ్ గారు. సార్ నమస్తే. నమస్తే సార్. ఒబరాయ్ గారు, ఎక్కడో ఒక చిన్న వెలితి కనిపిస్తుంది అందరిలో, నిజమే అంటారా? 100% సార్. ఎందుకంటే ఒక మొమెంటం ఎలా వచ్చిందంటే ఇండియా విల్ గో ఫర్ వార్ విత్ పాకిస్తాన్ అండ్ పిఓకే మనకు వచ్చేస్తుంది అన్న మొమెంటం దాకెళ్ళి సడన్గా సీజ్ ఫైర్ అనేసరికి జనాల్లో మన పిఓకే మనకు తిరిగి వచ్చేస్తుంది అన్న ఒక ఆశ ఏదైతే ఉందో అది సడన్గా డెడ్ అయిపోయింది సార్. అంటే చేతులు అలా మెడ మీదకి వెళ్ళిపోయి అలా పేక మీద ఒక్కసారిగా క్లోజ్ చేసే టైంలో వదిలేయడం అంటారా? అంతేనా? 100% సార్. కాకపోతే దీనికి రీజన్స్ వేరేలా బయటకు వస్తుంది. ఇన్ఫ్యాక్ట్ మనం గత 2 రోజుల నుంచి చూసుకుంటే కనుక పాకిస్తాన్లో మనం సార్ 10th మే రోజు రాత్రి పాకిస్తాన్ మీద మనము మిజైల్స్తో అటాక్ చేసాం సార్. పాకిస్తాన్ ఎయిర్ బేసెస్ మీద అలా 11 ఎయిర్ బేసెస్ మీద మనం అటాక్ చేసాం సార్. అందులో ఒక ఎయిర్ బేస్ కిరానా హిల్స్ దగ్గర ఉంది సార్. నూర్ఖాన్ ఎయిర్ బేస్ పక్కనే కిరానా హిల్స్ అని ఉంది సార్. వీళ్ళు మనకి చెప్పకుండా అక్కడ న్యూక్లియర్ వెపన్స్ని పెట్టారు సార్. మనకు చెప్పకుండా ఎందుకు అంటున్నానంటే పాకిస్తాన్ ఈజ్ సపోజ్ టు డిస్క్లోజ్ టు ఇండియా వాళ్ళ న్యూక్లియర్ అసెట్స్ ఎక్కడ ఉన్నాయన్న విషయం. అంటే మనకి చెప్పకుండా కూడా ఇంకొక ప్లేస్లో కూడా వీళ్ళు పెట్టారు, నూర్ఖాన్ ఎయిర్ బేస్ పక్కన. సో ఈ దాడిలో అక్కడ కూడా బాంబు పేలింది, మన బ్రహ్మోస్ మిజైల్ వెళ్ళి అక్కడ కూడా ధ్వంసం చేసింది. సో దానివల్ల ఏమైందంటే సార్ న్యూక్లియర్ లీక్ అయింది ఆ ఏరియాలో, రేడియేషన్ లీక్ అయింది. ఇన్స్టెంట్ పాకిస్తాన్ రిపోర్టెడ్ దిస్ మ్యాటర్ టు అమెరికా. అండ్ అమెరికా ఏం చేసింది, మధ్యవర్తి వచ్చి సడన్గా సీజ్ ఫైర్ డిక్లేర్ చేయించింది. ఇది గవర్నమెంట్కి రీజన్ చెప్పుండొచ్చు, కామన్ మ్యాన్ నీడ్ నాట్ నో అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం. సో ఈ సీజ్ ఫైర్ ఒప్పందానికి మనం కూడా ఒప్పుకున్నాము. అమెరికా సెంట్ ఎ ప్లేన్ టు మెజర్ ది రేడియో యాక్టివ్ లీక్ ఇన్ ది ఎయిర్. ఆ కన్ఫర్మేషన్ అవ్వగానే ఈజిప్ట్ నుంచి ఒక విమానం మొత్తం బోరాన్ డయాక్సైడ్ తెప్పించి అక్కడ డంప్ చేయడం జరిగింది సార్. ఈ బోరాన్ డయాక్సైడ్ కెమికల్ ఏం చేస్తుందంటే గాల్లో ఉన్న రేడియో యాక్టివిటీని పీల్చుకుంటుంది. సో ఈ 2 ఘటనలు, అమెరికన్ ప్లేన్ రావడము, చెకింగ్ చేయడము, ఈజిప్ట్ నుంచి బోరాన్ డయాక్సైడ్ రావడము, 2 ఏం కన్ఫర్మ్ చేస్తాయంటే మనం పాకిస్తాన్ న్యూక్లియర్ అసెట్స్ మీద అంటే మన ఇంటెన్షన్ న్యూక్లియర్ అసెట్స్ కాదు, కానీ అక్కడ మనకు చెప్పకుండా న్యూక్లియర్ అసెట్స్ పెట్టాడు. అండ్ దానివల్ల పాకిస్తాన్లో భూకంపం వచ్చింది. ఆబ్వియస్లీ 2 సార్లు 4.4 ఆన్ ది రిక్టర్ స్కేల్, 5.7 ఆన్ ది రిక్టర్ స్కేల్. అందుకే ఇంటర్నేషనల్ కమ్యూనిటీ అందరూ ఒక్కసారి ఇండియా మీద రిక్వెస్ట్, ప్రెషర్ అని చెప్పడానికి వీల్లేదు, రిక్వెస్ట్ మీద ఇండియా, బికాస్ సార్ వీఆర్ ఏ వాల్యూ బేస్డ్ కంట్రీ. ఎప్పుడైతే మనం న్యూక్లియర్ అక్కడ ఈ పరిస్థితి వచ్చింది అనగానే సీ అవర్ వాల్యూ సిస్టమ్, అంటే యుద్ధంలో కూడా మనం ఎనిమి ప్రాణ నష్టాలు ఎక్కువైపోతాయి, న్యూక్లియర్ వల్ల ఎక్కువ ధ్వంసం అయిపోతుంది అనగానే వీ టుక్ ఎ బ్యాక్ స్టెప్. అది మన గొప్పతనం సార్. అదే యూ ఇమాజిన్ మన దేశంలో జరుగుంటే పాకిస్తాన్ వెనక్కిపోయేవాడా సార్? పోదు. సో దట్ ఈస్ వేర్ మై కంట్రీ ఈజ్ గ్రేటర్ దెన్ పాకిస్తాన్. ఎస్, మీరు చెప్పిందంతా పర్ఫెక్ట్. కానీ మధ్యలో తగుదనమ్మా అంటూ ట్రంప్ దూరి తను అనౌన్స్ చేయడం అనేది అందరికి కూడా బాధ కలిగించింది. ఒకవేళ మీరు చెప్పినట్టుగా పెద్ద మనసు చేసుకొని మన ఇండియా పాకిస్తాన్ని వదిలేసి ఉంటే ఆ విషయాన్ని స్వయంగా మన ప్రధానం లేదంటే మనకు సంబంధించిన ఆర్మీ చీఫ్లు ఎవరన్నా ప్రకటించుంటే బాగుండేది. కానీ ట్రంప్ చేయడమే ఇప్పుడు అందరూ కూడా హట్ అయ్యేటువంటి విషయం కాదంటారా? సార్ ట్రంప్ని మీరు బహుశా ఎక్స్పెక్టేషన్స్ చాలా ఎక్కువ ఉన్నట్టున్నాయి జనాలకి. సార్ ట్రంప్ ఈజ్ నాట్ ఎ పొలిటీషియన్ సార్, హీఈస్ అ బిజినెస్ మ్యాన్. ఇది మనం ఫస్ట్ గుర్తించాల్సిన విషయం సార్. రెండో విషయము, 10 రోజుల ముందు అమెరికా ఏం స్టేట్మెంట్ ఇచ్చింది, మేము న్యూట్రల్గా ఉంటాము, మీరు చూసుకోవాలి. 4 రోజుల ముందు నేనే చేశాను సీజ్ ఫైర్ అని అన్నాడు. మళ్ళీ నిన్నేమన్నాడు, నేను పెద్దగా ఇన్వాల్వ్ అవ్వలేదు, గైడ్ చేశాను అన్నాడు. అంటే ఇప్పటి వరకు 3 మాటలు. సో నేను అదే చెప్తాను, ట్రంప్ ఒక మాట చెప్పాడు అని చెప్పి దాని మీద మనం భరోసా చేయాల్సింది లేదు సార్. ఎందుకంటే ఆయన పొద్దునో మాట, మధ్యాహ్నం ఒక మాట, సాయంత్రం ఒక మాట, ఆయనకున్న అలవాటు సార్ ఇది. అంటే హీఈస్ బేసికలీ అటెన్షన్ డెఫిసిట్ సిండ్రోమ్ ఉంది సార్ ఆయనకి. అండ్ సో హీ సీక్స్ టు టేక్ అటెన్షన్ ఫ్రమ్ ది వరల్డ్ మీడియా.
సో ఏదో ఒక మాట చెప్పేస్తాను, దానివల్ల మీడియా అంతా నా వైపు వస్తుంది. సో అటెన్షన్ డెఫిసిట్ సిండ్రోమ్ ఏదైతే ఉందో అక్కడ అది పనిచేస్తుంది. అంటే నోబెల్ అవార్డు కోసమే ట్రంప్ ఇంత ప్రాకులాడుతున్నారు అనుకోవచ్చా? ఒబామాకు కూడా మనం నోబెల్ పీస్ ప్రైజ్ ఇచ్చాం. ఆ నోబెల్ పీస్ ప్రైజ్ ఏమవుతుంది సార్, ట్రంప్కి నోబెల్ పీస్ ప్రైజ్ అంటే ఐ వుడ్ పర్సనలీ డిసగ్రీ. ఎందుకు ఐ వుడ్ పర్సనలీ డిసగ్రీ అంటున్నానంటే, ఇజ్రాయెల్ ప్యాలెస్టీన్ గొడవలో హమాస్కి మొత్తం సపోర్ట్ చేసింది అమెరికా. ఎస్, వెపన్స్ ఇచ్చి, ఎక్విప్మెంట్ ఇచ్చి, ఆ టనల్స్ తవ్వి అన్నీ చేసింది అమెరికా. సార్ అమెరికన్ ఏ ప్రెసిడెంట్ అయినా సరే నోబెల్ ప్రైజ్కి అర్హతుడు మాత్రం కాదు. ఎనీ ప్రెసిడెంట్ ఫర్ దట్ మ్యాటర్. బికాస్ మీరు సౌత్ కొరియన్ క్యాంపెయిన్ చూసుకోండి, వియత్నాం క్యాంపెయిన్ చూసుకోండి, ఆఫ్ఘనిస్తాన్ క్యాంపెయిన్ చూసుకోండి, గ్రీస్, టర్కీ, క్యూబన్ మిజైల్ క్రైసిస్ ఏదైనా తీసుకోండి సార్, అమెరికా ఎప్పుడు పీస్ కోరుకోలేదు సార్. సో బికాజ్ వాళ్ళకు వెపన్స్ అమ్మాలి అనే ఉద్దేశం ఉంది కాబట్టి వీళ్ళు కాన్ఫ్లిక్ట్ క్రియేట్ చేస్తారు సార్. ఆ కాన్ఫ్లిక్ట్ క్రియేట్ చేసిన తర్వాత రెండు పార్టీస్కి వెపన్స్ అమ్ముతారు సార్. కానీ చైనా పాకిస్తాన్ని సపోర్ట్ చేస్తుంది. పాకిస్తాన్కి ఎప్పటి నుంచి కూడా టెక్నాలజీ ఇస్తుంది, వెపన్స్ ఇస్తుంది. సో అక్కడ మనం చూసాం, ఆ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అంతా కూడా చైనానే ఇచ్చింది. మన మీదకి వచ్చినటువంటి ఏదైతే మిసైల్స్ అన్నీ కూడా చైనాకు సంబంధించినవి. అయితే ఎప్పుడు కూడా చైనాని వ్యతిరేకిస్తుంది అమెరికా. కానీ అమెరికా ఈసారి ఎందుకు పాకిస్తాన్ని సపోర్ట్ చేస్తుంది మనం కాకుండా? అంటే సార్ సింపుల్ సార్ లాజిక్. అమెరికా నోస్ ఇండియా విల్ బై వెపన్స్ ఫ్రమ్ రష్యా. ఎస్, మేజర్గా నా దగ్గర వెపన్స్ కొనడు అన్న క్లారిటీ అమెరికాకు ఉంది సార్. రెండోది, ఇండియా ఇజ్రాయెల్ నుంచి కూడా కొంటాడు అన్న క్లారిటీ కూడా ఉంది. సో నౌ ఈ రెండు పార్టీల్లో మిగిలిపోయిన పార్టీ ఎవరు? పాకిస్తాన్. సో నేను పాకిస్తాన్ దగ్గరగా ఉంటే బహుశా వెపన్స్ నాతో అడుగుతాడేమో, అండ్ నేను ఇస్తాను వెపన్స్. ఇప్పుడే IMF నుంచి $1 బిలియన్ రిలీజ్ అయింది. వార్ మధ్యలో వాడు డబ్బులు రిలీజ్ చేయించాడు. ఆబ్వియస్లీ సార్ IMF డబ్బులు ఇచ్చిందంటే అమెరికా అంగీకారం ఉంది కాబట్టే ఇవ్వగలిగింది, లేకపోతే ఇవ్వలేదు సార్ IMF. ఎందుకంటే ఓటింగ్ రైట్స్ అలా ఉన్నాయి అక్కడ. అండ్ ఈ డబ్బులు ఏమైంది, నిన్నే మనం ఒక న్యూస్ చూసాము, ఒక ఏజెన్సీ వేర్ ట్రంప్ అండ్ హిస్ ఫ్యామిలీ హ్యాస్ 60% ఆఫ్ ది షేరింగ్. మళ్ళీ ఏమైంది సార్, టెక్నికలీ IMF నుంచి డబ్బు పాకిస్తాన్కి వచ్చి అమెరికా పోయింది. అంటే వీళ్ళు ఇక్కడ బిజినెస్ చేస్తున్నారు సార్. అంటే ఇది కామన్ ప్రజలకి ఈ విషయాలు అర్థం కావు సార్. సార్ ఇప్పుడు ట్రంప్కి సంబంధించినటువంటి ఫ్యామిలీ మెంబర్స్తో అక్కడ బిజినెస్ ఉన్నాయి, దాంట్లో మేజర్ షేర్స్ కూడా వాళ్ళకు ఉన్నాయి అంటున్నారు. రీసెంట్గా కూడా అది వార్త కూడా ఎక్స్ప్లోర్ అయింది. దీనికి సంబంధించి ఏంటి అసలు ఆ బిజినెస్ ఏంటి? సార్ ఇది సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన బిజినెస్ సార్. సార్ పాకిస్తాన్ ఈజ్ ఎ ఫెయిల్డ్ స్టేట్ సార్. కాకపోతే పాకిస్తాన్లో మీరు పొలిటికల్ లీడర్షిప్ తీసుకోండి, మిలిటరీ లీడర్షిప్ తీసుకోండి, వీళ్ళు రాజుల్లా బతుకుతున్నారు సార్. అంటే ఎలా అంటే వీళ్ళు పాకిస్తాన్లో సర్వీస్ చేస్తున్నారు, కానీ వీళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ లండన్, అమెరికా, కెనడాలో అలా ఉన్నారు సార్. ప్రశాంతంగా ఉన్నారు. అంటే ఏమవుతుందంటే ఒక సామాన్యుడిని పావర్టీలో తోసేసి ఒక దేశానికి గాల్లో ఎగిరేసి మనం మాత్రం బాగుండాలి అన్న లీడర్షిప్ పాకిస్తాన్ సార్. సో వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే సార్, IMFలో కూడా వీళ్ళు డబ్బులు అడుక్కోవడానికి వెళ్ళారు సార్. అండ్ ఈ డబ్బులు రాగానే ఖచ్చితంగా అమెరికా ఒక మాట అని ఉంటుంది, నీకు $1 బిలియన్ వస్తున్నాయి, అందులో 20% 25% నాకు రావాలి. ఇప్పుడు డైరెక్ట్గా దానం అయితే చేయలేడు కదా సార్. ఏదో ఒక ఒప్పందం సైబర్ అంటే దానికి క్లియర్గా స్పెసిఫై కూడా చేయలేదు సార్. వాట్ నేచర్ ఆఫ్ అగ్రిమెంట్ ఈస్ దట్, వాట్ ఈస్ ద ప్రోడక్ట్ దే ఆర్ బయింగ్, ఏమీ చెప్పాలా. సైబర్ సెక్యూరిటీ అని చెప్పాడు. అంటే అది ఏంటి, అన్ని $1 మిలియన్ ప్రాజెక్ట్ ఏంటి అన్న ఎక్స్ప్లెనేషన్ ఎవరికి ఇవ్వలేదు సార్. అంటే ఏం జరిగింది, నేను సీజ్ ఫైర్ తెప్పిస్తాను, నువ్వు నాకు ఇన్ని డబ్బులు ఇవ్వాలి. IMF నుంచి వచ్చినటువంటి ఆ ఫండ్ అంతా కూడా వేరే రూట్లో నాకు రావాలి అంతే. దానికి పేపర్ మీద ఇది ఒక పేరు, ఇది ఒక్క జస్ట్ కవరప్, సూట్ కేస్ కంపెనీ. 100% వీళ్ళు వార్ని కూడా బిజినెస్ చేస్తున్నారు సార్. దట్ ఈస్ వేర్ క్యాపిటలిస్ట్ ఆర్ సార్. అమెరికా ఈజ్ అ క్యాపిటలిస్ట్ కంట్రీ, ట్రంప్ ఈజ్ అ బిజినెస్ మ్యాన్, హీస్ నాట్ అ పొలిటీషియన్. కానీ ఇంకా అమెరికాని మనం నమ్మకూడదు కదా. ఎప్పుడు నమ్మలేదు. కానీ ఇటీవల మోదీ గారు అమెరికాకు వెళ్ళడం, సో అమెరికాలో ఉన్న అధ్యక్షుడు ట్రంప్ ఇప్పుడు నాకు ఫ్రెండ్ అని ఆయన చెప్పడం జరిగింది, మనం చెప్పడం జరిగింది. చైనాతో విభేదిస్తుంది కాబట్టి మనం ఆల్రెడీ చైనాకు సంబంధించి కూడా వ్యతిరేకంగా ఉన్నారు, వాళ్ళు వ్యతిరేకంగా ఉన్నారు. అమెరికాతో మనం ఇప్పుడు దోస్తాను అనుకున్న సమయంలో అమెరికా మనల్ని మోసం చేసింది. ఖచ్చితంగా 100% సార్. ఇప్పుడు కాదు, మీరు ఇప్పుడు మాట్లాడుతున్నాయి సార్. అమెరికా మనకి ఇప్పటి వరకు 100 సార్లు మోసం చేసింది సార్. నేను లెక్కెట్టిస్తాను. మన హోమీ బాబా ఎవరు చంపారు? హూ వాజ్ అ న్యూక్లియర్ ఫిజిసిస్ట్. ఆయన్ని చంపింది అమెరికా. గూగుల్లో ఉంది సార్. నన్ను ఎందుకు నమ్ముతారు? గూగుల్ నమ్మండి పోని. గూగుల్లో ఉంది, ఆయన చంపింది ఆయన.
ఇండియా 1974లో న్యూక్లియర్ టెస్ట్ చేసే ముందు న్యూక్లియర్ నాన్ ప్రాలిఫరేషన్ ట్రీటీ తీసుకొచ్చింది అమెరికా, సో దట్ ఇండియా షుడ్ నాట్ బికమ్ ఏ న్యూక్లియర్ వెపన్. అప్పుడు ఆంక్షలు కూడా పెద్ద ఎత్తున తీసుకొచ్చింది. 100%. 1971లో బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ జరుగుతున్నప్పుడు మనల్ని బెదిరించింది అమెరికా, ఫ్లీట్ ఐఎమ్ సెండింగ్ మై ఫ్లీట్ టు ది పసిఫిక్ ఓషన్ అండ్ ద ఇండియన్ ఓషన్ అని చెప్పి. అదే కాదు సార్, వెదర్ 99 కార్గిల్ వార్లో సార్ మన జీపీఎస్ సిగ్నల్స్ని పాడు చేసింది అమెరికా, సో దట్ మన బాంబ్స్ వెళ్ళి పాకిస్తాన్లో కరెక్ట్గా పడకుండా. సో మనకి అమెరికాతో బ్యాడ్ ఎక్స్పీరియన్స్, దిస్ ఇస్ నాట్ ద ఫస్ట్ టైం. అవర్ పాలసీ మేకర్స్ ఆర్ వెరీ క్లియర్ దట్ అమెరికా ఇస్ నాట్ ఎ సపోర్టివ్ ఆఫ్ ఇండియన్ కాజ్. అమెరికాకి డబ్బులే కావాలి. అందుకే మనం ఏమంటాము, రష్యా ఈజ్ మై ఆల్ వెదర్ ఫ్రెండ్. అందుకే ఎప్పుడైనా సరే మన ఫారిన్ పాలసీ సార్ అమెరికాకి దగ్గరికి వెళ్ళే ముందు 1,00,000 సార్లు ఆలోచిస్తాం సార్. ఎందుకంటే వాడికి వాల్యూ సిస్టమ్ లేదు, వాడికి డబ్బు ఒకటే కనిపిస్తుంది. ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు సార్, వై అమెరికా ఇస్ క్లోజ్ టు పాకిస్తాన్. ఈరోజు మోదీ గారు ఈరోజు ఉన్న పలంగా నేను అమెరికా నుంచి 2,000 కోట్లు ఆర్ 2,00,000 కోట్లు యుద్ధాయుధాలు కొంటాను అని ఒక డిక్లరేషన్ ఇవ్వమని చెప్పండి, ఉన్న పలంగా అమెరికా పాకిస్తాన్ చేయలేస్తుంది. ఎందుకంటే వాడికి కావాల్సింది బిజినెస్. ఇది మనం అర్థం చేసుకోవాలి సార్. సో కాకపోతే వీఆర్ నాట్ ఇన్ టు బిజినెస్, వీఆర్ ఎ వెల్ఫేర్ కంట్రీ. మన కాన్స్టిట్యూషన్లో క్యాపిటలిజం అనే పదం లేదండి. మన కాన్స్టిట్యూషన్లో వెల్ఫేర్ అనే పదం ఉంది, మన కాన్స్టిట్యూషన్లో డెమోక్రసీ అనే పదం ఉంది, మన కాన్స్టిట్యూషన్లో ఐడియల్స్ అండ్ ఆస్పిరేషన్స్ అనే పదం ఉంది. అంటే ఏంటి, మనం వాల్యూస్ ఉన్న కంట్రీ సార్. సో అమెరికా ఈజ్ నాట్ ఎ వాల్యూ కంట్రీ సార్. ఇంకో విషయం సార్, మనం అందరూ అమెరికా సూపర్ పవర్ సూపర్ పవర్ సూపర్ పవర్ అంటాము. 1945 తర్వాత అమెరికా గెలిచిన యుద్ధమే లేదు. అవును. అంటే వీళ్ళు దే హ్యావ్ ప్రూవ్డ్ దెమ్సెల్వ్స్ డిస్పైట్ అంత పవర్ ఉన్నా సరే, మిలిటరీ పవర్, పొలిటికల్ పవర్, ఎకనామిక్ పవర్ ఉన్నా సరే వీళ్ళు ఒక్క వార్ గెలవలేదు సార్ ఇప్పటికి వచ్చి. సో ఇదంతా గాల్లో మాటలు. ఐఎమ్ సూపర్ పవర్, ఐఎమ్ సూపర్ పవర్. ఆఫ్ఘనిస్తాన్ క్యాంపెయిన్ ఓడిపోయావు. వియత్నాం సార్ బచ్చా దేశ్, అది బచ్చా దేశ్ నిన్ను యాజ్ అ సూపర్ పవర్ ఓడించింది అండ్ నువ్వేం చేయలేకపోయావు. కొరియన్ క్యాంపెయిన్ మీరు చూసుకోండి, వీడు చేసిన ఎదవ పని వల్ల దేశాలు విడిపోయినాయి. ఆఫ్ఘనిస్తాన్ 20 సంవత్సరాలు ఉన్నాడు సార్. 2001 అమెరికా ఆఫ్ఘనిస్తాన్లో ఎంటర్ అయినప్పుడు తాలిబాన్ ఉంది. 20 సంవత్సరాల తర్వాత మళ్ళీ తాలిబాన్ వచ్చింది. అంటే నువ్వు తాలిబాన్ నుంచి తాలిబాన్ చేంజ్ చేయడానికి 20 సంవత్సరాలు పట్టిందా నీకు? అంటే వాట్ హ్యావ్ యూ అచీవ్డ్? ఇంకో ఏదో పని చేశారు సార్ వీళ్ళు. ఏం చేస్తారు వీళ్ళు? చాలా దుర్మార్గులు సార్. అమెరికా వీళ్ళు ఏం చేశారు, 2021లో వెళ్ళిపోయే ముందు ఆఫ్ఘనిస్తాన్లో వీళ్ళు వాడిన యుద్ధాయుధాలన్నీ అక్కడ వదిలేసి వెళ్ళారు సార్, కావాలని వదిలేసి వెళ్ళారు. సో దట్ తాలిబాన్ విల్ యూజ్ దట్ వెపన్ అండ్ ట్రై టు కంట్రోల్ పాకిస్తాన్ దగ్గర కూడా ఉన్నాయి 100%. ఇద్దరికి ఇచ్చాడు. ఇప్పుడు మీ దగ్గర ఒక గన్ వదిలేసి వెళ్తాను సార్, 10 బుల్లెట్లు వదిలేసి వెళ్ళాను. ఆ తర్వాత మీకు కావాలంటే నువ్వు నాకే కాల్ చేయాలి. చాలా సార్ మనము ఈ బిజినెస్ మైండ్ని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు పెహల్గామ్ అటాక్లో కూడా అక్కడ వాడిన టెర్రరిస్టులు కూడా ఈ గన్సే. 100% సార్. మీరు వాడిన గన్స్ గురించి మాట్లాడుతున్నారు, ఆ టెర్రరిస్ట్ కూడా అమెరికా వాడే అంటున్నాను నేను. బికాజ్ తాలిబాన్ని క్రియేట్ చేసింది అమెరికా 1979లో. అమెరికా, సౌదీ అరేబియా, పాకిస్తాన్ కలిసి కన్న ముద్దు బిడ్డ తాలిబాన్ సార్. అండ్ అక్కడే కదా వచ్చింది ఒసామా బిన్ లాదెన్కి అమెరికాకి ఎందుకు మతభేదాలు వచ్చాయి సార్. 1989లో ఆఫ్ఘనిస్తాన్ క్యాంపెయిన్ అయిపోయినప్పుడు, రష్యా ఓడిపోయినప్పుడు అమెరికా వాడు ఏం ప్రామిస్ చేశాడు ఒసామా బిన్ లాదెన్కి, ఐ విల్ అలౌ యూ టు ఫార్మ్ గవర్నమెంట్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్ అని చెప్పాడు. ఆ 89 నుంచి 96 వచ్చేసింది సార్, 8 సంవత్సరాలు అమెరికా వాడు ఫామ్ చేయనివ్వలేదు సార్. అప్పుడు ఒసామా బిన్ లాదెన్ అన్నాడు, నౌ మై టార్గెట్ ఈజ్ నాట్ టు ఫార్మ్ గవర్నమెంట్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్, ఐ వాంట్ టు టేక్ రివెంజ్ ఫ్రమ్ అమెరికా. అండ్ ఒసామా బిన్ లాదెన్కి జన్మనిచ్చిందే అమెరికా సార్. వీళ్ళు క్రియేట్ చేసిన టెర్రరిస్ట్ గ్రూపే కదా. ఏం మాట్లాడుతున్నాడు వీడు? పీస్ గురించి మాట్లాడతాడు, తోటకూర గురించి మాట్లాడతాడు. అసలు ఏం లేదు సార్, ఒక వాల్యూ సిస్టమ్ లేదు. అంటే వీళ్ళు ప్రాబ్లం క్రియేట్ చేయాలా, ఆయుధాలు అమ్ముకోవాలా, డబ్బులు. ఇది వ్యాపారం సార్. ప్లీజ్, కామన్ మ్యాన్ ఏమవుతుందంటే ఇమోషన్లో వెళ్ళిపోయి ఆ ఇమోషన్ని పట్టుకుంటాడు, ఇంటెన్షన్ని వదిలేస్తాడు. ఇది ఇంటెన్షన్ వ్యాపారము. ఎప్పుడో ఒకప్పుడు మళ్ళీ ఇప్పుడు హమాస్, నిన్న న్యూస్ విన్నారు కదా, హమాస్ స్ట్రైక్స్ గాజా అని చెప్పేసి ఇది మళ్ళీ ఒక కొత్త థియేటర్ ఓపెన్ చేస్తున్నాడు. ఎందుకంటే ఈ థియేటర్ ఏమైపోయింది, న్యూక్లియర్ అది అయిపోవడం వల్ల ఇది సైలెంట్ అయిపోయింది కదా, మళ్ళీ అక్కడ ఆయుధాలు పోవాలి కదా, మళ్ళీ అక్కడ ఓపెన్ చేస్తాడు. సడన్గా చైనా టైవాన్ మధ్యలో ఓపెన్ చేస్తాడు. ఏదో ఒకటి వీళ్ళు అట్ ఎనీ గివన్ పాయింట్ ఆఫ్ టైం సార్ వరల్డ్లో ఒక కాన్ఫ్లిక్ట్ జరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే వెపన్స్ ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ వాంట్స్ టు మేక్ మనీ. అండ్ అమెరికా
ఈజ్ ద లార్జెస్ట్ ఎక్స్పోర్టర్ ఆఫ్ వెపన్స్ ఇన్ ది వరల్డ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.